దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. రెండవ రాసుల గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అందులో ఒక వ్యక్తిని మనం చూస్తాం. నయమాను గురించి మాట్లాడుకుందాం. ఈ నయమాను సిరియా దేశపు రాజు యొక్క సైన్యాధిపతి. ఈయన సిరియా దేశం అనేక దేశాల మీద విజయం పొందడానికి ప్రధాన కారకుడు ఈ నయమాను. ఈ నయమాను సిరియా దేశపు రాజు దగ్గర మంచి పేరు, మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోగలిగిన మంచి ఆలోచన పరుడు, మంచి జ్ఞానం ఉన్నవాడు, పరాక్రమశాలి. అయితే ఈయన ఒక కుష్ఠరోగము చేత బాధపడ్డాడు. ఈ కుష్ఠరోగము చాలా భయంకరమైన రోగము. ఈ రోగం వచ్చిన వాళ్ళు క్రమక్రమంగా క్షీణించిపోవడం, చెప్పాలంటే ఈ వేళ్ళు ఇవన్నీ ఊడిపోవడం, ఒకలాంటి మచ్చలు, ఆ మచ్చలలో నుండి ఆ పుండు నుండి రసం కారడం చూడ్డానికి ఇబ్బందికరంగా ఆయన బాధపడ్డాడు. ఆయన అంత పేరు ప్రతిష్టతలు కలిగినా కూడా ఆయనకి మాత్రం సంతోషం లేదు మనసు నిండా. అయితే నాకు స్వస్థత కావాలి, నాకు ఆరోగ్యం బాగుంటే బాగుండు అనే కోరిక ఆయనకు తట్టింది. అయితే ఆ టైంలో ఆయన ఎవరేది చెప్పినా వినగలిగిన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు దేశంలోని ఏలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన సలహా, అంటే యోర్దాను నదిలో మునుగుమన్నప్పుడు ఆయన కొంత కోపగించుకున్న తర్వాత యోర్దాను నదిలో మునిగి స్వస్థతలోనికి నడిపించబడ్డాడు. ఆయన చనిపోదాం అనుకున్న స్థితిలో ఉన్న ఆయనను దేవుడు బ్రతికించిండు. అయితే నీవు మంచాల పడుకొని ఈ రోగం నయం కాదు, డాక్టర్లు చేతులు ఎత్తేశారు, నేను మరణిస్తాను అని నువ్వు బాధపడుతున్నావా? అంత పరాక్రమశాలిని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? ఎందుకు తెలుసా? ఆయన విశ్వాసం ఉంచిండు, ఆయన నమ్మకం ఉంచిండు, ఆయన నమ్మి ఆయన యొక్క మహిమను చూశాడు, ఆ భగవంతుని మీద ఆయన ఆధారపడ్డాడు. నువ్వు బాధపడకు, నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త మీద నువ్వు ఆధారపడితే నీకు స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది కనుక మనమందరము స్వస్థతలోనికి నడిపించబడదు గాక. ఆమేన్.